నూటికి 100 పాళ్లు చంద్రబాబు ఆదేశాలతో బోండాబొమ్మ బృందమే రాయిదాడికి పాల్పడిందని మరొకసారి ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి. సీఎం జగన్ ను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేయించారన్నారు. నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేయగానే ఏటు దుర్గారావును బోండాబొమ్మ బతిమలాడుకున్నాడన్న సమాచారం కూడా తమ దగ్గరుందన్నారు వెల్లంపల్లి. నూటికి 100 పాళ్లు చంద్రబాబు ఆదేశాలతోనే బోండాబొమ్మ టీం మాత్రమే చేశారు. దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే, తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు. ఇది హత్యా ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని తక్కువగా ఆలోచించేబాకండి. బోండాబొమ్మకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే ఇదే దుర్గారాన్ని పంపించి బోండాబొమ్మ అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు. ఇవన్నీ బోండాబొమ్మ చేసింది వాస్తవం. దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు.